నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫాలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలను 49 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేవైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, సో ఎక్కువగా మహిళలు ఈ మధ్య కాలంలో బాధపడుతున్న సమస్య సంతానలేమి. సో ఈ సంతానలేమికి ఐవీఎఫ్ ఈజ్ అ బెస్ట్ వే అన్నమాట సంతానం కోసం. సో దీని గురించి కొంచెం బ్రీఫ్గా వాట్ ఈజ్ ఐవీఎఫ్ అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మరి చెప్తారా? ఓకే అండి. సో ఈ మధ్యకాలంలో నిజంగానే మీరు అన్నట్టు చాలా ఎక్కువగా వినిపిస్తుందండి ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య అనేది. అండ్ దానికి ఆప్షన్స్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. అందులో ఇంకా ఫైనల్ బెస్ట్ ఆప్షన్ అనేది ఐవీఎఫ్ లాగా పరిగణిస్తాం. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేయాలంటే డెఫినెట్గా అలా ఉండదండి. చిన్న ట్రీట్మెంట్స్తోని అంటే ఐవీఎఫ్ నార్మల్గా ఎవరెవరికి చేయాలి అని చూసినట్టయితే ఆడవాళ్ళలో మగవాళ్ళలో డివైడ్ చేస్తాం రీజన్స్ అనేవి. సో మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఒకవేళ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, సివియర్ ఆలిగోఎస్థెనోటెరటోజోస్పర్మియా అంటాము, అంటే లెస్ దాన్ 5 మిలియన్ కౌంట్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టం కావచ్చు. అండ్ ఆల్సో అజూస్పర్మియా, ఒకవేళ స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా 0 ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సర్జరీ ద్వారా టీజా, మైక్రోటీజా అనే పద్ధతులు ఉంటాయండి. ఆ పద్ధతి ద్వారా టెస్ట్ బేబీ ద్వారా వాళ్ళు ఓన్ బేబీస్ని ప్రెగ్నెన్సీ ఇది కావచ్చు. సో ఇలా ఈ రెండు మేజర్ కాజెస్ మగవాళ్ళలో చూస్తాము. అండ్ ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అండి. సో వయసు పెరుగుతుంటే ఎవరికైనా ఎగ్ రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. అది నార్మల్గా యూనివర్సల్గా అయ్యే పని. సో ఎవరైతే ఈ మధ్యకాలంలో కొంచెం లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ అంటే ఫ్యామిలీ కూడా లేట్గా ప్లాన్ చేస్తున్నాం అనే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మ్యారేజే 35 తర్వాత లేదంటే 37 తర్వాత చేసుకొని 40 వరకు కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయట్లేనే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు. సో నార్మల్గా ఇలా 40 ఇయర్స్కి లేదంటే 45, 42 ఇయర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. బికాస్ అది కామన్. ఏజ్ పెరుగుతున్నప్పుడు రిజర్వ్ అనేది తగ్గడం చాలా కామన్. సో ఇలా ఏజ్ వల్ల వచ్చే ఆ ఎగ్ రిజర్వ్ తగ్గినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్తో ఎక్కువ డిలే చేయమండి. ఒకవేళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతున్నప్పుడు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. సో అలా కాకుండా ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది, అది చూస్తూ ఉంటాం. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాము. సో అలా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈవెన్ వాళ్ళు 20స్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఎగ్ కౌంట్ ఆల్మోస్ట్ 1-2 ఎగ్స్ కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్తో ఎక్కువ డిలే చేయొద్దని చెప్తామండి. సో అలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్, అంటే 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం అండి. ఒకవేళ ఆ ట్యూబ్స్ అనేవి సర్జికల్గా అంటే సర్జరీ చేసిన రిపేర్ కాలేవు అన్నట్టు అంత డ్యామేజ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ ఇస్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం. సో అది కాకుండా ఒవేరియన్ ఎండోమెట్రియాసిస్ అంటారు. సో ఈ ఒవేరియన్ ఎండోమెట్రియాసిస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఒవేరియన్ సిస్ట్స్ అనేవి ఉంటాయండి ఓవరీస్లో. సో దాంతో వాళ్ళకి ఎగ్ రిజర్వ్ కూడా తగ్గడం చూస్తుంటాం. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కొన్ని మోస్ట్ కామన్ కాజెస్ అండి అంటే ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు. సో ఒక కపుల్ వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేసాము అన్నప్పుడు నార్మల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే కపుల్ డే 2కి వస్తారండి. వైఫ్కి డే 2 రోజు స్కాన్ చేస్తాము. అండ్ తన ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉందో అడ్వైస్ చూస్తాము. సో ఎగ్ రిజర్వ్ చూసినప్పుడు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉందా, నార్మల్గా ఉందా, ఎక్కువగా ఉందా అనేది చూసుకుంటాము. సో వైఫ్ ఏజ్, ఎగ్ రిజర్వ్ అండ్ తన బరువు ఎంత ఉందనే దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చిన్న ట్రీట్మెంట్స్లో ఐయుఐ పద్ధతి లేదంటే న్యాచురల్గా ట్రై చేసినప్పుడు 1 or 2 ఎగ్స్ పెరగడానికి చిన్నగా టాబ్లెట్స్ ఇస్తాము, లేదంటే 1 or 2 డోసెస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ ఐవీఎఫ్ పద్ధతిలో ఏంటంటే కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తామండి. అంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి కంట్రోల్డ్ పద్ధతి ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్డ్గా 1-2 ఎగ్స్ కాకుండా కొన్ని ఎక్కువ ఎగ్స్ పెరిగేలాగా డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో డే 2 రోజు హార్మోన్స్ అన్ని పంపించి అవన్నీ నార్మల్ ఉన్నప్పుడు ఒక 10 days యావరేజ్గా డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇందాక చెప్పినట్టు 1 or 2 ఎగ్స్ కాకుండా తనకున్న ఎగ్స్ అన్ని పెరగడానికి ఇస్తున్నాం. సో ఈ ఎగ్ గ్రోత్ అనేది ఎలా ఉంది అని చూడడానికి ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి స్కాన్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ స్కాన్లో ఏంటంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్ సరిపోతున్నాయా డోసెస్, లేదంటే డోస్ తగ్గించాలా పెంచాలా అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ఆల్సో రెస్పాన్స్ ఎలా ఉంది
అనుకున్న విధంగానే వెళ్తుందా, లేదంటే ఏదన్నా స్లోగా ఉందా, లేదంటే ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో అలా ఒక 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఒక +or- 1-2 days ఎవరికైనా పడుతుంది. అండ్ ఒకసారి రెడీ అయ్యారు అన్నప్పుడు నైట్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామండి. ఆ ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత అది ఎందుకంటే ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours లోపే 34-35 ఆ టైంలో ఎగ్ పికప్ అనేది చేస్తాం. సో ఎగ్ పికప్ అనేది నార్మల్గా అదొక డే కేర్ ప్రొసీజర్ అండి. దానికి అడ్మిషన్స్ అనేవి అవసరం ఉండదు. పేషెంట్ మార్నింగ్ వస్తారు, ఒక ½ an hour ప్రొసీజర్. ఎగ్ పికప్ అనేది అనస్థీషియాలో చేస్తాం, షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తాం. సో అంటే స్కాన్ చేసుకుంటూనే స్కాన్లో కనిపించే ప్రతి పెరిగిన ఎగ్స్ అన్నింటినీ ఆస్పిరేట్ చేసుకొని అందులోంచి ఆ నార్మల్ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లోంచి ఎగ్ అనేది మనం ఆస్పిరేట్ చేసుకొని చూస్తాం. సో ఆస్పిరేట్ చేసుకున్న ప్రతి ఎగ్ని మైక్రోస్కోప్లో పెట్టి చూసి దాని క్వాలిటీ ఎలా ఉంది, మెచ్యూర్ ఎగ్గా ఇమ్మెచ్యూర్ ఎగ్గా అనేది చూస్తారు. సో అలా చూసినాక ఆ రోజే ఆ ఎగ్ పికప్ రోజే హస్బెండ్ శాంపిల్ ఇస్తారు. అండ్ దానిలోంచి బెస్ట్ స్పర్మ్స్ అని సెపరేట్ చేసి ఎగ్ స్పర్మ్ బయటనే కలపడానికి ఈ పద్ధతిని IVF అని అంటారండి. సో ఇది ఒక నార్మల్ ఒక 10 to 15 daysలో ఈ మొత్తం ఎగ్ పికప్ అనే ప్రొసీజర్ అయిపోతుంది. రైట్ డాక్టర్ గారు. సో బేసిక్గా అంటే ఈ IVF చేయించుకునే వాళ్ళకి కొంతమందికి ఎగ్స్ తక్కువగా ఉంటాయి కదా. సో ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా IVF చేస్తారా? ఇది తగ్గడానికి గల రీజన్స్ ఏంటి? సో నార్మల్గా అదే చెప్పానండి, ఏజ్ పెరిగేటప్పుడు ఎగ్ తగ్గడం అనేది చాలా కామన్, అంటే యూనివర్సల్ థింగ్. సో ఎవరికైతే 20sలో ఉన్నట్టు ఎగ్స్ 30sలో ఉండవు, అండ్ 30sలో ఉన్నట్టు 40sలో ఉండవు. అలా తగ్గుతూ 40sలో ఇంకా తగ్గిపోయి కంప్లీట్గా మెనోపాజల్ స్టేజ్కి వచ్చేస్తారంటే ఎగ్స్ అనేవి కంప్లీట్గా జీరో అయిపోతాయి. సో అలా ఏజ్ పెరగడం వల్ల వచ్చిన ఎగ్స్ తగ్గడం అనేదా, లేదంటే యంగ్ ఏజ్లోనే తగ్గడానికి కారణాలు అనేవి కొన్ని ఉంటాయి. సో నార్మల్గా యంగ్ ఏజ్లో ఒక్కొక్కసారి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి 20sలోనే ఎగ్స్ అనేవి కంప్లీట్గా మనకి 40sలో మెనోపాజ్ టైంలో కనిపించేలాగా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు, ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయండి. సో దానిలో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్స్కి కూడా వాళ్ళకి యంగ్ ఏజ్లోనే పీరియడ్స్ అయిపోవడము అలాంటి హిస్టరీ చెప్తుంటారు. వాళ్ళ సిస్టర్స్కి కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ కూడా సరిగ్గా రావు అనే హిస్టరీ చెప్తుంటారు. అలా ఏమన్నా ఉందా చూసుకోవాలి. లేదంటే కొన్ని ఎంజైమ్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే కొన్ని గ్యాలక్టోసీమియా అని ఇలా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. సో దానిలో కూడా వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోతుంది. అది కాకుండా ఈ మధ్య క్యాన్సర్ సర్వైవర్స్ అనేది చాలా మందిని చూస్తున్నాం. సో యంగ్ ఏజ్లోనే క్యాన్సర్ బారిన పడి వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ హెల్దీగా ఉంటారండి. సో అలా యంగ్ ఏజ్లో క్యాన్సర్ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా రేడియేషన్ పొట్టకు కానీ రేడియేషన్ తీసుకోవడము, లేదంటే కీమోథెరపీ ద్వారా అట్లా ఆ ట్రీట్మెంట్ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ అనేది, అంటే ఆ ఎగ్స్ అనేవి ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం చూస్తాం. సో దానివల్ల యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ తగ్గడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ సర్జరీస్ అండి. ఏదైనా సర్జరీ ఓవరీ మీద అన్నెసెసరీగా సర్జరీస్ ఏమైనా పెద్ద పెద్ద సిస్ట్లు అయినప్పుడు కొన్నిసార్లు రికరెంట్ సర్జరీస్ చేస్తుంటారు. అలా సర్జరీస్ చేసినప్పుడు నార్మల్ ఓవేరియన్ టిష్యూ కూడా తగ్గిపోయి యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ తగ్గడం చూస్తుంటాం. అది కాకుండా ఎండోమెట్రియాసిస్ అంటే గర్భసంచి లోపట పొర, అదొకవేళ ఓవరీలో ఉన్నప్పుడు ఓవరీలో నార్మల్ స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తుందండి ఆ సిస్ట్ అనేది. సో అప్పుడు కూడా నార్మల్ టిష్యూలో ఉండాల్సిన ఎగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇవన్నీ కాజెస్ ప్రీమెచ్యూర్ ఫెయిలియర్, అంటే యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ తగ్గడానికి ఇవన్నీ కొన్ని మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అండ్ ఎగ్ రిజర్వ్ తగ్గిన ప్రతి ఒక్కరికి IVFఏ అవసరం పడుతుంది అని అనుకుంటుందండి. వాళ్ళ ట్రీట్మెంట్ హిస్టరీ అనేది కూడా చూస్తాం. సో ఒకవేళ యంగ్ ఏజ్లోనే చాలా తక్కువ ఉంది, బికాస్ ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే సక్సెస్ రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలా తక్కువగా సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్స్ని ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా అట్లాంటి ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేసి టైం డీలే అనేది చేయకూడదని ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళకి ఉన్న దానిలో బెస్ట్ సక్సెస్ రేట్స్ అనేవి IVF ద్వారా వస్తాయి కాబట్టి వాళ్ళకి IVF అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. రైట్ డాక్టర్ గారు. ఈ సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే వాళ్ళందరికీ IVF అవసరం అంటారా? డెఫినెట్లీ కాదండి. సో చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది, అంటే అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఓన్లీ IVFఏ చెప్తారు, IVF అందరికీ అడ్వైస్ చేస్తారని ఒక అపోహ ఉంటుందండి. అది డెఫినెట్లీ కాదు. నార్మల్గా ఒక 100 మంది వస్తే వాళ్ళకి ఫస్ట్ ఎటువంటి ఇష్యూస్ లేనప్పుడు వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్తోనే అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ పీపుల్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అలా రాని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లాగా IUI అడ్వైస్ చేస్తాము. దానిలో ఇంకొక 30-40% పీపుల్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకా ఆ మిగిలిన 40-50% ఆఫ్ పీపుల్కి మాత్రం అన్ని బాగున్నా ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు
దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో అది కూడా ఒక ఇండికేషన్. ఒకవేళ ఐయుఐ చేసినా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ మిగిలిన 40-50% మెంబర్స్కి మాత్రమే ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. అందరికీ డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది ఒక మిత్ అండి. రైట్ డాక్టర్ గారు, సంతానలేమితో బాధపడే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారా? ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది ఇప్పటి వరకు? సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అడిగానండి. పేషెంట్స్ ప్రతి ఒక్కరు అడుగుతారు, మేడం అంటే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో రాలేదు, ఇంకా ఐవీఎఫ్కి వెళ్తే ఖచ్చితంగా వస్తారా అని అడుగుతారు. సో ఖచ్చితంగా అనేది మనము సైన్స్లో కూడా ఎక్కడ ఖచ్చితం అనే వర్డ్ అనేది యూజ్ చేయమండి. బట్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అనేవి అసలు ఏ కారణం వల్ల ఐవీఎఫ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇంకా ఏ ఇష్యూ లేదు, అంటే హస్బెండ్ సైడ్ ఏ ఇష్యూ లేదు, వైఫ్లో ఎగ్ రిజర్వ్ అంతా కూడా బాగుంది అన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 60-70% వరకు ఉంటాయండి. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఎగ్ రిజర్వ్ చాలా తగ్గిపోయింది, 1 eggs 2 eggs ఉన్నాయి, సెల్ఫ్లోనే వెళ్తున్నాము అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. సో అలా డిపెండింగ్ ఆన్ ద కాజ్ సక్సెస్ రేట్స్ అనేది ఇట్ వేరీస్ రైట్ ఫ్రమ్ 10-20% నుంచి కూడా స్టార్ట్ చేస్తే అప్ టు 60-70% వరకు కూడా సక్సెస్ రేట్స్ అనేవి వేరీ అవుతాయండి. బట్ జనరల్ ఓవరాల్ సక్సెస్ రేట్స్ అరౌండ్ యావరేజ్ ఆఫ్ 50% వరకు ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, సో ఐవీఎఫ్లో అంటే ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సో కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తుంటానండి. అంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు కొంతమందికి చెప్పాను యంగ్ ఏజ్లోనే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఐడెంటిఫై చేసాం మనము. అలా ఐడెంటిఫై చేసినప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, నాకు యంగ్ ఏజ్ నాకు ఇప్పుడే అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఆర్ ఇప్పుడు ఒక్కొక్కసారి 30sలో వస్తారు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది, సపోజ్ స్కాన్ చేసినప్పుడు ఎగ్ రిజర్వ్ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తే ఇప్పుడే ఎందుకు అని అనుకోవడం చాలామంది అనుకుంటారు, అంటే 1 year అవుతుంది మేడం మేము ట్రై చేసి అని అంటారు. సో 1 year 2 yearsలోనే అవుతుంది. బట్ ఇష్యూ కనిపిస్తున్నప్పుడు జస్ట్ 1 year మ్యారేజ్ అయింది, 2 years మ్యారేజ్ అయింది అనుకోవడానికి ఉండదండి. ఏదన్నా ఆబ్వియస్ ఇష్యూ కనిపిస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఫర్ సక్సెస్ అండి. సో ఇప్పుడు ఎవరికైతే తగ్గింది అన్నప్పుడు వాళ్ళకి డీలే చేసినప్పుడు ఇంకా ఒక 1 year 2 years ఇంకా ఒక 5 years తర్వాత వచ్చారంటే ఇంకా రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు సక్సెస్ రేట్స్ ఇంకా తగ్గుతాయి. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే కరెక్ట్ టైంలో అడ్వైస్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కొన్ని ప్రోటోకాల్స్ కూడా అండి, అంటే మీరు ఏ ల్యాబ్కి వెళ్ళి ఏ సెంటర్కి వెళ్ళి చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజెక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అందులో రికాంబినెంట్ ఇంజెక్షన్స్ అని, యూరినరీ ప్రిపరేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అండ్ అలా స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అనేవి ఎలా ఇస్తున్నారు అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాబ్ అండి, బికాజ్ ల్యాబ్ అనేది ఒక హార్ట్ అనమాట. ఐవీఎఫ్ ఈ మొత్తం ఫర్టిలిటీ ప్రాసెస్ ట్రీట్మెంట్ అంతా అయ్యేది ల్యాబ్లో. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండే ల్యాబ్ని ఎంచుకోవడం, ఆ ఇన్ఫర్టిలిటీ సెంటర్ని ఎంచుకోవడం అనేది కూడా ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అంటే ఇప్పుడు చిన్న సెంటర్లో అంటే ల్యాబ్ అనేది అంత అడ్వాన్స్ లేనప్పుడు కొన్ని సక్సెస్ రేట్స్ డెఫినెట్గా తగ్గడం చూస్తుంటాము. సో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసే సెంటర్లో చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, సో ఐసిఎస్ఐ అనేది కూడా ఒక ప్రాసెసే. అసలు ఈ ఐసిఎస్ఐ అంటే ఏంటి? ఐవీఎఫ్కు మరియు ఐసిఎస్ఐకి ఉన్న తేడా ఏంటి డాక్టర్ గారు? సో మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు ఎగ్స్ అనేవి తీసుకున్నాక స్పర్మ్స్ అనేవి ఆ రోజు వాళ్ళ హస్బెండ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత నార్మల్గా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఏంటంటే ఎగ్స్ని ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క డిష్లో పెట్టి దాని చుట్టూతా కొన్ని స్పర్మ్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఒక 50,000 స్పర్మ్స్ అనేవి ఆ ఎగ్ పక్కన పెట్టడం జరుగుతుంది. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఆ స్పర్మ్స్ అనేవి న్యాచురల్గానే వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాలి. అంటే ఎగ్ వాల్ని పెనట్రేట్ చేసి బాడీ లోపల ఎలా అవుతుందో అలాగే బయట కూడా ఆ డిష్లో కూడా స్పర్మ్స్ అనేవి న్యాచురల్గా వెళ్ళి కలిసి దాన్ని పిండంని ఫామ్ చేయడం అనేది ఐవీఎఫ్ అని అంటారండి. అదే ఇక్సీలో ఏంటంటే ఒక్కొక్క ఎగ్ తీసుకొని డైరెక్ట్గా అంటే ఉన్న స్పర్మ్స్లోంచి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఒక్కొక్క స్పర్మ్ డైరెక్ట్గా ఎగ్ వాల్కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేయడం, ఈ ప్రొసీజర్ని ఇక్సీ అంటారండి. సో డైరెక్ట్ ఇంజెక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్, ఒకవేళ స్పర్మ్ కౌంట్ మరీ తక్కువగా ఉంది, <1 million లేదంటే కంప్లీట్గా 0 ఉన్న స్పర్మ్స్లో ఒక్కొక్కసారి సర్జరీ చేసి వాళ్ళకి టీజా పద్ధతి ద్వారా కొన్ని స్పర్మ్స్ దొరుకుతాయి. సో దానిలో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ లేదంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అట్లాంటిది చేయడం కష్టమవుతుంది. సో అలా ఒక 10-20 స్పర్మ్స్ దొరికినప్పుడు ఒక్కొక్క ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం అనేది ఇట్ గివ్స్ మోర్ సక్సెస్ రేట్. ఈ ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అనేది తగ్గిస్తుందండి ఈ ఇక్సీ అనే పద్ధతి ద్వారా. సో ఎందుకంటే మనమే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎగ్స్ అనేవి తీసుకొని ఐవీఎఫ్లో ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా అవ్వాలి. వెరస్ ఇక్సీలో మనమే అంటే ఎంబ్రియాలజిస్టే డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి
అది ల్యాబ్లో పెట్టి ఒక 5 days తర్వాత చూస్తారు. ఆ 5 daysలో బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఫామ్ అయింది, ఎన్ని ఫామ్ అయినాయి అనేది ఇక్సీలో చూస్తారు. అదే ఐవీఎఫ్లో ఏంటంటే ఫర్టిలైజేషన్ నార్మల్గా అవ్వాలి అండ్ 5 days తర్వాత బ్లాస్ట్ అనేవి ఎన్ని వచ్చాయని చూస్తారు అలా. రైట్ డాక్టర్ గారు. సో బేసిక్గా చాలా మందికి ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉండడం వల్ల సంతానలేమి సమస్యలు వస్తుంటాయి అంటారు కదా. సో ఈ ఎగ్ కౌంట్ పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో అది ఇందాక చెప్పినట్టు ఎగ్ కౌంట్ అనేది ఏ టైంలో పీరియడ్ స్టార్ట్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్ రిజర్వ్ తగ్గాలి, ఏ టైంలో మెనోపాజ్ రావాలి అనేది ఇవన్నీ జెనెటికలీ డిటర్మిన్ ఉంటాయండి. సో ఆల్రెడీ మదర్ కడుపులో ఉన్నప్పుడే ఆ బేబీ ఫ్యూచర్ ఏదైతే ఆ పేషెంట్ ఉందో వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే అది డిసైడ్ అయిపోతాయి. సో ఏ టైంకి తనకి మెనోపాజ్ రావాలి, ఏ టైంకి ఎగ్ రిజర్వ్ తగ్గుతూ ఉండాలి అనేది డిసైడ్ అవుద్ది. దాంతోపాటు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా ఉంటాయండి విచ్ హేజన్స్ ద ప్రాసెస్. సో ఎగ్ రిజర్వ్ తగ్గుతుందనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మేడం దాన్ని పెంచుకోవడానికి మందులు ఇవ్వండి, లేదంటే ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చెప్పండి అని ఉంటుంది. సో ఎగ్ రిజర్వ్ పెరగడానికి, రివర్స్ అవ్వడానికి ఆ ప్రాసెస్ అనేది ఎటువంటి మందులు ఉండవండి. బికాజ్ ఆ ఎగ్ తగ్గడం అనేది ఇట్ ఈస్ న్యాచురల్. దాన్ని ఆపడం కూడా, దాన్ని రివర్స్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. సో కానీ కొన్ని ఏంటంటే కొన్ని ప్రీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్తున్నామంటే ఒక 1 month ముందు నుంచి, లేదంటే 2 months ముందు నుంచే కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రీ ట్రీట్మెంట్ పార్ట్ అనమాట. సో అదెందుకు ఇస్తామంటే ఏవైతే ఉన్న ఎగ్స్ ఉన్నాయో దానిలో క్వాలిటీ కొంచెం బెటర్ రావడానికి, అది మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అన్నీ ఒకేలాగా రెస్పాండ్ అవ్వడానికి, కొహరెంట్ రెస్పాన్స్ అంటారు. సో అలా రెస్పాన్స్ బెటర్ ఉండడానికి అన్నట్టు టాబ్లెట్స్ ఇస్తాం తప్ప ఏవి కూడా ఇప్పుడు ఆ తగ్గే ప్రాసెస్ని అంటే అట్రీజియా అని అంటారు. సో ఆ ప్రాసెస్ని ఆపడానికి ఏ మెడిసిన్స్, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉండవు. బట్ ప్రీ ట్రీట్మెంట్ అనేది మాత్రం ఎవరికైనా అడ్వైస్ చేస్తామండి అందరికి. రైట్ డాక్టర్ గారు. సో ఎగ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఈ ఎగ్ డొనేషన్ ప్రాసెస్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ కాలంలో ఈ ఎగ్ డొనేషన్ గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. బికాస్ ఇందాక చెప్పినట్టు లేట్ మ్యారేజెస్ అనేది చాలా కామన్ అయ్యాయి అండ్ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కామన్ అయింది. సో అలా అని ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళకి మీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అని చెప్పడానికి ఉండదండి. బికాస్ వెన్ దే ఆర్ నాట్ రెడీ దే కెన్ నాట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో అలా అని ఒకవేళ ఇప్పుడు ఆ టికింగ్ బయాలజికల్ క్లాక్ని ఆపడానికి వన్ ఆప్షన్ ఇస్ ఎగ్ ఫ్రీజింగ్ అని. సో యంగ్ ఏజ్లోనే ఇప్పుడు వాళ్ళకి లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఈదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఎగ్స్ అనేవి వాళ్ళకి యంగ్ ఏజ్లోనే, బికాస్ క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది అండ్ నెంబర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీజింగ్ చేసుకోవడం అనేది ఒక ఆప్షన్ ఉందండి. సో ఆ ఫ్రీజింగ్ అనేది దానికి 2-3 కాజెస్ ఉంటాయి. అంటే సోషల్ ఫ్రీజింగ్ అంటారు, లేదంటే ఇంకేదైనా ఇండికేషన్స్ ఉండొచ్చు. సో ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు లేట్ మ్యారేజెస్ అట్లా మనం ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ ఎగ్స్ అనేవి యంగ్ ఏజ్లోనే ఫ్రీజ్ చేసుకోవడం అనేది ఒకటి. లేదంటే ఏదైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది, లేదంటే ఇంకేదైనా వేరే ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి రేడియేషన్ తీసుకోవాలి. ఆ రేడియేషన్ వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అన్నప్పుడు దాన్ని ఎగ్స్ అనేవి ముందే ఫ్రీజ్ చేసుకొని ఐవీఎఫ్ అంటే స్టిమ్యులేషన్, కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసి ఆ ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కంటిన్యూ చేసుకోవచ్చండి, ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి. సో దాని ద్వారా ఆ పోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకవేళ ఎగ్ ఓవరీ ఆ రిజర్వ్ అనేది తగ్గినా కూడా డ్యామేజ్ వల్ల, రేడియేషన్ డ్యామేజ్ వల్ల ఆల్రెడీ ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కాబట్టి తను లేటర్ పార్ట్ అంటే వన్స్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లేటర్గా మళ్ళీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ డోనర్ సైడ్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఎగ్స్ అనమాట. సో ఆ వాళ్ళ ఎగ్స్తోనే వాళ్ళ ఫ్యూచర్లో ఐవీఎఫ్ పద్ధతి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, నార్మల్ వాళ్ళు కూడా దీని గురించి డాక్టర్స్ మీరు మీ రెస్పెక్టివ్ గైనకాలజిస్ట్ని కూడా అడగండి. సో దట్ ఈ లేట్ ఏజ్కి రావడము, వాళ్ళు అప్పుడే రెడీ లేము అని చెప్పేసి దే కెన్ వేరే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ కాకుండా వాళ్ళ ఓన్ ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు దీనివల్ల. రైట్ డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు హన్సర్ అన్నమయ్య జిల్లా నుండి. హన్సర్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. అదే మేడం, మేము ఇంత ముందు మేము ఐవీఎఫ్ చేయించుకోవాలని పోయినా మేడం తిరుపతికి. ఓకే. అక్కడ వచ్చి 40% అని చెప్పినారు మేడం. 40% కన్ఫామ్ ఇస్తాము అని అన్నారు. ఓకే. అందులో దానికి గుండె పరీక్ష అవి వేరే ఎక్స్రేలు అవన్నీ తీసుకొని కన్ఫామ్ చేసుకొని వస్తే మళ్ళీ మేము దానికి టెస్ట్ బేబీకి అప్రూవల్ అవుతాము అన్నారు మేడం. ఓకే. అందువల్ల మేము అవన్నీ చేయించుకోలేదు. మళ్ళా మేము స్టాప్ చేసినాం వాటికి. అవన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళా ఇవన్నీ
సక్సెస్ అవుతుందా కాదా అనేది చెప్పడం లేదు మేడం. అందుకు ఓకే, ఏజ్ ఎంత అండి తనది, వైఫ్ది ఏజ్ ఎంత? 37 మేడం. ఓకే, సో నార్మల్గా ఏదన్నా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అంటే పేషెంట్ అనే రెడీగా ఉన్నారా లేదా, ఫిట్ ఉన్నారా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ తర్వాత హార్మోన్స్ ఇస్తాము, ఒకవేళ ఏదైనా వేరే ఇష్యూస్ డయాగ్నోజ్ అవ్వలేదు, ఐడెంటిఫై అవ్వలేదు అన్నప్పుడు మళ్ళీ ఇంజెక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండకూడదని ముందే ఇవాల్యుయేషన్ అనేది చేయిస్తారండి. సో అవి చేయించుకొని వెళ్ళాక ఎగ్ రిజర్వ్ చూసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎస్పెషలీ 2D ఈకో కొంచెం లేట్ ఏజ్లో ఒక్కొక్కసారి 2D ఈకో అనేది అడ్వైస్ చేస్తాము. బికాస్ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ప్రెగ్నెన్సీలో మళ్ళీ అది ఏజ్ పెరుగుతున్నప్పుడు హార్ట్ ఏమైనా వీక్ అయిపోయి ప్రెగ్నెన్సీలో మళ్ళీ తల్లికి ఏం ఇష్యూస్ కావద్దు కదండి, దానివల్ల అది ముందే అడ్వైస్ చేసుంటారు. దానివల్ల అనేది డిలే చేసుకోకండి సార్, ఎందుకంటే మళ్ళీ ఏజ్ పెరుగుతుంటే మళ్ళీ ఎగ్ రిజర్వ్ తగ్గడం అవన్నీ కూడా ఉంటాయి, సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో అది ఓన్లీ వన్ టైమ్ టెస్ట్లు కాబట్టి ఒకసారి చేయించుకొని డాక్టర్ని కలవండి. సక్సెస్ రేట్స్ అనేవి వాళ్ళు బేస్డ్ ఆన్ ఇందాక చెప్పినట్టు ఎగ్స్ బేస్డ్ మీద, మీ స్పర్మ్ కౌంట్స్ ఎలా ఉన్నాయో దాని బేస్ మీద అండ్ రెస్పాన్స్ బేస్ మీద కూడా చెప్తారండి. బికాస్ ఓన్లీ 40% ఇస్తున్నారు, అసలు ఇవ్వట్లేదు అని అంటే బికాస్ మొత్తానికి స్టార్ట్ చేయకపోతే సక్సెస్ రేట్ అనేది కంప్లీట్గా 0 ఉంటుందండి. సో దానికన్నా అది బెటర్ కాబట్టి అట్లీస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి, డిలే చేయకండి సార్. ఓకే డాక్టర్ గారు, సో ఇందాక మీరు ఎగ్ ఫ్రీజ్ గురించి మాట్లాడారు. అంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అని ఇలా ఏమైనా ఉంటుందా ఫ్రీజింగ్కి కూడా? సో ఫ్రీజింగ్ అనేది సేమ్ మళ్ళీ అంతేనండి. ఇప్పుడు ఒక కపుల్ ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్ ఉంది అంటే వాళ్ళు తను ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అంటే కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసుకొని ఎగ్స్ అనేవి అలానే ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు ఒకళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ కానీ ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఆ ఎగ్ స్పర్మ్ రెండు కలిపి ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్న చేసుకోవచ్చు. సో ఈ ఎంబ్రియోస్ లేదంటే ఈ ఎగ్స్ ఏవైతే ఫ్రీజ్ చేస్తున్నారో అవి దే కెన్ బి స్టోర్డ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 10 years అండి. సో ఎన్నొస్తే అన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు అండ్ 10 years వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పైన కూడా ఇంకా ఫ్రీజ్ చేసుకోవాలంటే దే కెన్ యాక్చువల్లీ గో ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళి దాని కంటిన్యూషన్ కూడా చేసుకోవచ్చు. బట్ ప్రాపర్గా అంటే అకార్డింగ్ టు లా 10 years వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి. రైట్ డాక్టర్ గారు, సో వేరే వాళ్ళ ఎగ్స్ తీసి పెట్టడం వల్ల ఆ పర్సన్ ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారా? సో ఇంకా లాస్ట్ ఆప్షన్ ఎవరికైతే 0 eggs ఉన్నాయో లేదంటే ఏజ్ చాలా ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఎగ్స్ లేవు అనే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఊసైడ్ డొనేషన్ అని చెప్తామండి. సో ఎగ్ డొనేషన్ అంటే దీనిలో ఒక హెల్దీ డోనర్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ అంటే ఈ డోనర్ వెళ్ళాలి అన్నప్పుడు ప్రాపర్గా అంటే కన్ఫర్మ్గా వాళ్ళకి అది అవసరం అనేది ఫస్ట్ ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి త్రూ ప్రాపర్ ఛానల్ ఏఆర్టీ బ్యాంక్స్కి అప్లై చేస్తే వాళ్ళు డోనర్ని ఇస్తారు. అండ్ డోనర్ సెలెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇదిగా ఉంటుందండి, లా ప్రకారం ఫాలో అవుతాము. సో వాళ్ళకి ఎటువంటి హిస్టరీ ప్రాబ్లం లేకుండా యంగ్ డోనర్ని తీసుకొని వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి అట్లీస్ట్ 1 baby అన్న ఉండాలి డోనర్ ఎవరైతే చేయాలనుకున్నారో. అండ్ దే కెన్ ఓన్లీ డొనేట్ వన్స్, ఒకసారి డొనేట్ చేయగలుగుతారు. సో ఆ డోనర్కి స్టిమ్యులేషన్ అనేది చేసి అండ్ వాళ్ళకి చాలా తక్కువగా అమౌంట్ ఆఫ్ స్టిమ్యులేషన్ బికాస్ అకార్డింగ్ టు లా 7 eggs కన్నా ఎక్కువ ఇవ్వడానికి ఉండదండి. సో 7 గుడ్ క్వాలిటీ ఎగ్స్ అనేవి వస్తే సరిపోయేలాగా స్టిమ్యులేట్ చేస్తారు. అండ్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత వాళ్ళ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అనేవి ఇప్పుడు ఒకవేళ డోనర్ స్పర్మ్ కాకుండా వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ అంటే హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తారు. అండ్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకు ఓన్లీ లైనింగ్ ప్రిపరేషన్ అనేది చేసి ఈ ఊసైడ్ డోనర్ ప్లస్ హస్బెండ్ స్పర్మ్తో ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. అలా చేసే ద్వారా ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ పేషెంట్కి ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఉండవండి. బికాజ్ ఆల్రెడీ హెల్దీ డోనర్నే తీసుకుంటాం కాబట్టి డోనర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇప్పుడు అంతా బాగుంది అంటే సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో దాని వల్లనే ప్రాబ్లం బేబీస్కి ఉండడము లేదంటే పేషెంట్కి ఉండడం అనేది అయితే డెఫినెట్గా ఉండదు. బికాస్ చాలా కామన్గానే ఇండికేటెడ్ పేషెంట్స్ అందరికీ చేసే ప్రొసీజర్ ఇది. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు బాలాజీ విజయవాడ నుంచి. బాలాజీ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. బాలాజీ గారు, ఓకే మేబీ లైన్ కట్ అయినట్లుందండి. ఓకే, సో బేసిక్గా అంటే ఎగ్ డోనర్స్ ఉంటారు కదండి, సో వాళ్ళు హెల్దీగా ఉంటేనే ఆ ఎగ్ డొనేషన్ చేయాలా, ఎలా మేడం ప్రాసెస్ ఎలా? సో డెఫినెట్లీ అండి ఒక ఏజ్ లిమిట్ అనేది పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉంటుంది డోనర్గా ఉండాలంటే. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి వాలంటరీ ఊసైడ్ డొనేషన్. ఎటువంటి మనీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్ అంటారు బేసిక్లీ. సో వాలంటరీగా వచ్చి వాళ్ళు ఇవ్వగా అండ్ ఆల్రెడీ ఒక బేబీ కూడా ఉన్న వాళ్ళు ఉండాలి. సో అలా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకుంటారు. అండ్ హిస్టరీ తీసుకున్నాక వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేవి రూల్ అవుట్ చేసిన తర్వాతనే
వాళ్ళ కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయండి, వైరల్ మార్కర్స్ అండ్ హీమోగ్లోబిన్, ఏ బ్లడ్ డిజార్డర్స్ ఎటువంటి లేవు అనేది డిసైడ్ చేసి అట్లాంటి ఏమీ లేవు అనే వాళ్ళని డోనర్స్ లాగా సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ జనరల్ ఫిట్నెస్ కూడా ఎలా ఉంది, హెల్దీగా ఉన్న వాళ్ళని జనరల్గా తీసుకుంటారు. సో ఒకసారి డోనర్ అని కన్ఫర్మ్ అయినాక, అంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యాక వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది చేస్తారు. స్టిమ్యులేషన్ సేమ్ నార్మల్గా పేషెంట్స్కి ఎలా చేస్తారో అలాగే వాళ్ళకు కూడా, బట్ లో డోసెస్లో స్టిమ్యులేషన్ అనేది చేస్తారు. అండ్ ఊసైడ్ పికప్ తర్వాత అంటే ఎగ్స్ కూడా ఓన్లీ కొన్నే వచ్చేలాగా, అంటే మరీ ఎక్కువగా ఎగ్స్ స్టిమ్యులేట్ చేయకుండా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ఈ రూల్ అనేది వచ్చిందండి. సో 7 eggs అనేవి 7 మంచి క్వాలిటీ ఎగ్స్ అనేవి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఆ ఎగ్స్ని మళ్ళీ హస్బెండ్ స్పర్మ్తోని ఫ్రీజ్ చేసుకొని, అంటే దాన్ని ఇక్సీ చేసుకోవడము, లేదంటే ఒకవేళ డోనర్ స్పర్మ్ ఊసైడ్ డొనేషన్ ప్లస్ స్పర్మ్ కూడా డొనేషన్ వెళ్ళే వాళ్ళు 2 డోనర్ స్పర్మ్ ద్వారా ఎంబ్రియో ఫామ్ చేసి ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడము, లేదంటే ఓన్లీ ఊసైడ్ అంటే ఎగ్ డోనర్ వాళ్ళే ఉన్నారంటే ఎగ్ డోనర్ నుంచి తీసిన తర్వాత స్పర్మ్ హస్బెండ్ది యూస్ చేసి దాంతోనే ఎంబ్రియో ఫామ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం అని చేస్తుంటాం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది మోర్ ఇన్ఫర్మేషన్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.